ఆయన రాకముందు మనం ఏమన్నా ఆయనతో మాట్లాడి చేసి చెందాంగా. So next topic is measures of central tendency. Okay, this data visualization lo 3 types ఉన్నాయమ్మా. One is measures of central tendency and measures of dispersion and skewness and cortex. Okay, so central tendency means different methods given different averages which are known as measures of central tendency. So ఇక్కడ మనం measures of central tendency 3 types, again 3 types, mean, median, mode. మనకి ఇచ్చిన గివెన్ డేటాకి మనం మీన్, మోడ్, మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. వెయిట్, సో సెంట్రల్ టెండెన్సీలో 3 టైప్స్, మీన్, మీడియన్, మోడ్ అన్నమాట. సో మీన్ అంటే ఆల్రెడీ మీరు అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ చేస్తారు కదమ్మా, అదే అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఈ సెంట్రల్ టెండెన్సీలో మీన్ అనేది వన్ టైపు. మీన్ అంటే అర్థమెటిక్ మీన్. సో మీన్ ని మెజర్ చేయడానికి ఒక మెథడ్ అర్థమెటిక్ మీన్. ఇట్ ఈస్ ఎన్ యావరేజ్, ఏం లేదు, మీన్ అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయటమే. ఓకేనా, ఒక 10 అబ్జర్వేషన్స్ ఇచ్చామనుకోండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ calculated to reach a single value which represents the entire data. It is calculated to reach a single value which represents the entire data. ఓకేనా, క్యాలిక్యులేటింగ్ అండ్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను, ఒక డేటా ఇచ్చాను 1 2 2 2 3 9. ద అర్థమెటిక్ మీన్ ఈస్ sum of observations by number of observations. How many observations? 6. So 19 by 6, that is 3.17. సో నేను ఇచ్చిన ప్రాబ్లంకి నాకు మీన్ ఎంత వచ్చిందమ్మా? 3.17. నెక్స్ట్ డిఫరెంట్ సిరీస్ అండ్ డిఫరెంట్ మెథడ్స్. సో మన డిఫరెంట్ మెథడ్స్కి డిఫరెంట్ యావరేజెస్ని ఈ చూపిస్తేనే కదా, దాన్నే కదా మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. సో ఈ మీన్ 3 టైప్స్ ఉంటాయి. అదేంటంటే ఇచ్చే క్వశ్చన్ 3 టైప్స్ ఉంటామా: ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఇండివిజువల్ సిరీస్ లో కూడా 2 టైప్స్, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. డిస్క్రీట్ సిరీస్ లో కూడా డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ అంటే డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఓకేనా, అంటే క్వశ్చన్ మనకి ఇచ్చే డేటా 3 టైప్స్: ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. మళ్ళీ ఇండివిజువల్ సిరీస్ లో 2 టైప్స్, డిస్క్రీట్ సిరీస్ లో 2 టైప్స్, కంటిన్యూస్ సిరీస్ లో 3 టైప్స్. ఓకే, ఇండివిజువల్ సిరీస్ లో కూడా ఇప్పుడు నువ్వు ఇచ్చిన గివెన్ డేటాని డైరెక్ట్ మెథడ్ లో చేసిన, షార్ట్ కట్ మెథడ్ లో చేసిన ఒకటే వాల్యూ వస్తుందమ్మా. చూడండి, ఇండివిజువల్ సిరీస్ లో నేను డైరెక్ట్ మెథడ్కి ఒక ప్రాబ్లం ఇచ్చాడు.
ఎలా ఇచ్చాడంటే క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ ద డేటా గివెన్ బిలో. ఏ నుంచి జే వరకు ఇచ్చాడు. 2, 7, 10, 8, 6, 3, 5, 4, 5, 0. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏ టు జే తీసుకున్నాను నేను. ఇండివిజువల్ సిరీస్ అనేసరికి మీకు డేటా ఎలా ఉంటుందంటే ఇక్కడంతా ఆల్ఫాబెట్స్ లేకపోతే ఏదైనా క్వాలిటీ క్వాంటిటీ డేటానో ఇస్తాడు. కింద వచ్చేసి న్యూమరికల్ గా నెంబర్స్ ఇస్తాడన్నమాట. దిస్ ఈజ్ ఇండివిజువల్ సిరీస్. ఓకేనా. దీనికి ఇప్పుడు నేను డైరెక్ట్ మెథడ్ చేయాలి. సో నేను ఇచ్చిన దాన్ని హారిజెంటల్ గా ఇచ్చిన డేటాని నేను వర్టికల్ గా తీసుకున్నా. ఏ నుండి జే వరకు స్టూడెంట్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు దీన్ని మార్క్స్ ఎక్స్ అని తీసుకున్నా. ఎక్స్ అని తీసుకున్న తర్వాత 2 నుంచి 0 సేమ్ డేటాని వర్టికల్ గా తీసుకున్నా. ఇప్పుడు నేను సమ్మేషన్ ఎక్స్ ఈ 2 + 7 + 10 + 8 + 6 + 3 + 5 + 4 + 5 + 0 ఈ టోటల్ యాడ్ చేస్తున్నాయి. ఎంత వచ్చిందమ్మా? 50 వచ్చింది. నాకు వచ్చిన డేటా ఇండివిజువల్ సిరీస్ అయితే ఇలా ఇస్తాడు. పైనంతా ఆల్ఫాబెట్స్ లోనో థియరిటికల్ గా ఇస్తాడు. ఇక్కడ వచ్చి ఓన్లీ నెంబర్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఈ వర్టికల్ హారిజెంటల్ గా ఇచ్చింది వర్టికల్ గా తీసుకున్నా. సో ఎక్స్ డేటాని అంతా యాడ్ చేశా. 50 అయింది. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు? రైట్ ద సమ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ మెథడ్ లో ఇప్పుడు నాకు డైరెక్ట్ మెథడ్ అంటే x = సమ్మేషన్ x/n అమ్మ. క్యాపిటల్ N అంటే నాకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఇదిగోండి. n ఈస్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ అవర్ డేటా. దేర్ ఆర్ 10 స్టూడెంట్స్. సో n = 10 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ అవర్ డేటా అమ్మ. సో 2, 7, 10, 8, 6, 3 2, 7, 10, 8, 6, 3, 5, 4, 5, 0 ఇవన్నీ కూడా ఎన్ని? 10 అబ్జర్వేషన్స్. సో క్యాపిటల్ N = 10. నాకు ఇండివిజువల్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్ నాకు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఇది x⁻ సమ్మేషన్ x/n. సో వేర్ క్యాపిటల్ N = నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవి 10. సమ్మేషన్ x అంటే ఇక్కడ రాసాను చూడండి x. వీటన్నిటిని నేను సమ్మేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 50 వచ్చింది. సో సమ్మేషన్ x/n అంటే 50/10. సో నాకు అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చిందమ్మా? 5. ఇది డైరెక్ట్ మెథడ్ ఇస్తే నాకు మీన్ చేస్తున్నాను. మీన్లో 3 సిరీస్ ఆఫ్ డేటా ఇస్తాడు. 3 సిరీస్ ఆఫ్ డేటా ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్. ఇండివిజువల్ సిరీస్ మనకి ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇచ్చిన టేబులర్ ఫామ్ లో ఒకటేమో డేటా అనేది ఆల్ఫాబెట్స్ లో కానీ లేకపోతే క్వాంటిటీ క్వాలిటీ డేటాలో కానీ ఉంటుంది. ఇంకోటి నెంబర్స్ లో ఉంటుంది. ఇచ్చిన దానికి ఫార్ములా డైరెక్ట్ మెథడ్ సమ్మేషన్ x/n. వేర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్మేషన్ x అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఓకే. నెక్స్ట్ ఇదే ఇండివిజువల్ నాకు షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉందమ్మా. సేమ్ ఇదే ఇస్తాడు. షార్ట్ కట్ మెథడ్ కి నాకు ఫార్ములా ఏంటి అని అంటే షార్ట్ కట్ మెథడ్ కి షార్ట్ కట్ మెథడ్ కి ఫార్ములా a+ సమ్మేషన్ dx/n. a+ సమ్మేషన్ dx/n అన్నమాట. సో నాకు n అంటే తెలుసు ఆల్రెడీ పైన సమ్మేషన్ dx/n. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకా నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ a+ సమ్మేషన్ dx. వేర్ a = ఎంత? ఇందులో
మనకి ఈ అబ్జర్వేషన్స్ చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ నుంచి ఎక్స్ అబ్జర్వేషన్ లో మొత్తం డేటాలో అన్నిటికన్నా లీస్ట్ ఏంటి? జీరో తప్ప. జీరో తప్ప అన్నిటికన్నా లీస్ట్ ఏంటి? జీరో తీసుకోకూడదు. జీరో కన్నా అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ ఏంటి? 2. ఓకేనా? అన్నిటికన్నా లీస్ట్ నెంబర్ 2. సో ఆ 2ని ఏ కింద నేను తీసుకుంటా. ఓకేనా? అంటే ఇచ్చిన డేటాలో లీస్ట్ నెంబర్ని తీసుకుంటాం, బట్ జీరో తప్ప. ఓకే, జీరో తీసుకుని మేడం ఎందుకు జీరో తీసుకోకూడదు తీసుకుంటాము అని అంటే, ఇక్కడ ఏ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం అనుకోండి, నాకు ఇంకేం కావాలి? ఇక్కడ ఏ వచ్చింది, ఎన్ వచ్చింది. సమ్మేషన్ డిఎక్స్ అంటే, డిఎక్స్ అంటే ఏంటి? నాకు డిఎక్స్ అంటే ఫార్ములా ఏమన్నాను? ఎక్స్ మైనస్ ఏ అంటున్నా. అంటే ఎక్స్ లో ఉన్న డేటా మైనస్ ఏ, ఏ అంటే 2, జీరో వస్తుంది. అసలు ఇక్కడ నేను ఏనే జీరో అనుకో, 2, 7, 10 మళ్ళీ ఎక్సే వస్తుంది నాకు. ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ జీరో అంటే మళ్ళీ ఎక్సే వస్తుంది. అప్పుడు సమ్మేషన్ ఎక్స్ అంటే నేను షార్ట్ కట్ మెథడ్ చేస్తుంటే పైన ఉన్న డైరెక్ట్ మెథడ్ ఫార్ములానే మళ్ళీ వస్తుంది. సో షార్ట్ కట్ మెథడ్కి డైరెక్ట్ ఫార్ములాకి డైరెక్ట్ మెథడ్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి జీరో తప్ప, జీరో తీసుకుంటే నాకు షార్ట్ కట్ మెథడు పైన ఉన్న డైరెక్ట్ మెథడ్ ఒకటే అయిపోతుంది. కాబట్టి జీరో తప్ప దాని లీస్ట్ నెంబర్ తీసుకుంటా, అది 2, ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు నాకు సమ్మేషన్ డిఎక్స్ కావాలి. సమ్మేషన్ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ వాల్యూస్ ఇవి ఉన్నాయి. సో 2 - 2, 7 - 2 అవి వస్తే డిఎక్స్లో అవుతాయి. సమ్మేషన్ డిఎక్స్ అన్నాడు కదమ్మా, సమ్మేషన్ డిఎక్స్ అనేసరికి ఏం చేస్తాను? నేను సమ్మేషన్ చేస్తున్నా. సమ్మేషన్ చేస్తే 30 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నాకు ఏ ఉంది, ఏ నాకు ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సమ్మేషన్ డిఎక్స్ బై ఎన్. 2 ప్లస్ సమ్మేషన్ డిఎక్స్ అంటే 30 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నమ్మా? 10. సో దీని వాల్యూ కూడా నాకు అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చిందమ్మా? 5. నువ్వు క్వశ్చన్ ఎలా ఇచ్చినా, షార్ట్ కట్ మెథడ్ చేసినా డైరెక్ట్ మెథడ్ చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, కానీ అది షార్ట్ కట్ మెథడా లేదంటే డైరెక్ట్ మెథడా అని అడగడు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మెథడ్ అని అడిగితే డైరెక్ట్ మెథడ్ చేస్తారు, లేకపోతే షార్ట్ కట్ మెథడ్ అని అడిగితే షార్ట్ కట్ మెథడ్ చేస్తారు. అసలు ఇవ్వలేదు, జస్ట్ మీనే ఫైండ్ అవుట్ చేయమన్నారు అని అంటే మీరు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఏ మెథడ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. రెండు చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ డైరెక్ట్ మెథడ్. మళ్ళీ డిస్క్రీట్ సిరీస్ లో కూడా డైరెక్ట్ మెథడ్ ఉంది, ఇండైరెక్ట్ మెథడ్ కూడా ఉంది కదా. డిస్క్రీట్ సిరీస్ ఎలా ఉంటుందమ్మా? రెండు కూడా నెంబర్సే ఉంటాయి, న్యూమరికల్ గానే ఉంటాయి. చూడండి, మార్క్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ. సో మార్క్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ 5, 2, 3, 4. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఫ్రీక్వెన్సీ 4, 6, 8, 6. ఓకేనా? ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్ అంటే రెండు కూడా డేటానే ఉంటుంది, ఒకటే న్యూమరికల్ డేటా ఉంటుంది. ఇందులో డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటమ్మా? డిస్క్రీట్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఇది, సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్. డైరెక్ట్ మెథడ్కి డిస్క్రీట్ సిరీస్ లో ఫార్ములా, డైరెక్ట్ మెథడ్కి సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్. ఓకే, ఎఫ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ అనమాట. నేను దీన్ని వర్టికల్గా, హారిజంటల్గా ఉన్న డేటాని వర్టికల్గా తీసుకుంటా. సో రిసీవ్డ్ బై స్టూడెంట్స్ నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఎఫ్ తీసుకున్నా. నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం కావాలి? సమ్మేషన్ ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ కావాలి, వాటి యొక్క సమ్మేషన్ కావాలి. సో 5 × 4 ఎఫ్ఎక్స్, 5 × 4 20, 2 × 6 12, 3 × 8 24, 4 × 6 24. ఈ మొత్తాన్ని నేను యాడ్ చేసుకున్నా. సమ్మేషన్ ఎఫ్ఎక్స్ ఏమైంది? 80 అయింది. ఓన్లీ సమ్మేషన్ ఎఫ్ ఎంత అయింది? 24 అయింది. సో ఇప్పుడు నాకు ఫార్ములా ఏంటమ్మా? డైరెక్ట్ మెథడ్ డిస్క్రీట్ సిరీస్ లో 80/24, దట్ వాల్యూ ఇస్ 3.33 వచ్చింది. ఓకేనా? ఇవన్నీ కూడా మీన్ ఎలా చేస్తాము? జస్ట్ డేటా
సింగిల్ నెంబర్స్ ఇచ్చేసి ఒక ఆర్డర్ ఇచ్చేసి దానికి మీన్ ఎలా చేస్తాం, నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం. అయితే గ్రూప్డ్ డేటా ఇస్తే అంటే ఇలా ఇచ్చేదాన్ని అమ్మని మనం గ్రూప్డ్ డేటా అంటాం. ఓకేనా, ఇలా ఇస్తే గ్రూప్డ్ డేటా అంటాం. ఫస్ట్ లో 1, 2, 2, 3, 4, 6 అంటే వాటన్నింటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేసింది ఇండివిజువల్ డేటా. అలా సింగిల్ గా ఇస్తే ఇండివిజువల్ డేటా, ఇలా ఇస్తే గ్రూప్డ్ డేటా అవుతుంది. సరే, ఇప్పుడు డిస్క్రీట్ మెథడ్ లో డైరెక్ట్ మెథడ్ చేశాం. మరి షార్ట్ కట్ మెథడ్ కూడా చేయాలి కదమ్మా, అదే క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను. డిస్క్రీట్ సిరీస్ లో షార్ట్ కట్ మెథడ్ అదే క్వశ్చన్ తీసుకుంటున్నా. మార్క్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ 5, 2, 3, 4, ఫ్రీక్వెన్సీ 4, 6, 8, 6. అయితే ఇక్కడ నాకు షార్ట్ కట్ మెథడ్ లో ఫార్ములా ఏంటి అంటే ఇది. షార్ట్ కట్ మెథడ్ లో ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్. ఓకే, ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్ అంటే నాకు ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్, మార్క్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ ఎక్స్ తీసుకున్నా, ఫ్రీక్వెన్సీ ఎఫ్ తీసుకున్నా. ఓకేనా, నాకు ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నా. అంటే ఈ డేటాలో ఓన్లీ ఎక్స్ డేటాలో నాకు లీస్ట్ నెంబర్ ఏంటమ్మా 2, 0 తప్ప ఏదైనా తీసుకోవచ్చు. లీస్ట్ డేటా ఏంటి 2 అయింది. సో ఇప్పుడు నేను 2 తీసుకున్నా. సో ఏ ఈక్వల్ టు 2 వచ్చింది. మరి నాకు ఏ వాల్యూ 2 వచ్చేసింది. నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ అంటున్నాడు. ఎఫ్ నాకు ఉంది కానీ డిఎక్స్ కావాలిగా. సో డిఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే 5 - 2, 2 - 2, 3 - 2, 4 - 2. సో 3, 0, 1, 2. ఇప్పుడు నేనేం చేస్తున్నా, వీటిని డిఎక్స్ని ఎఫ్ని మల్టిప్లై చేస్తున్నా. 4 × 3 12, 6 × 0 0, 8 × 1 8, 6 × 2 12. సో ఫైనల్గా సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ ఏమవుతుంది 32 అవుతుంది. సమ్మేషన్ ఎఫ్ ఏమవుతుంది 24 అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏ ప్లస్ అంటే 2 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ అంటే 32 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ అంటే 24. సో టోటల్గా నాకు వాల్యూ ఎంత వచ్చింది 3.33 వచ్చింది. మరి ఇందాక డైరెక్ట్ మెథడ్ చేసినప్పుడు కూడా వాల్యూ ఎంత వచ్చిందమ్మా, షార్ట్ కట్ మెథడ్ చేస్తేనేమో వాల్యూ 3.33 వచ్చింది. మరి డైరెక్ట్ మెథడ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది 3.33 వచ్చింది. సేమ్ వచ్చిందా? సో మీరు ఏ మెథడ్ అయినా చేసుకోండి, పర్టికులర్గా షార్ట్ కట్ మెథడ్ అని పర్టికులర్గా అడిగితే తప్ప. అంటే మీకు డిస్క్రీట్ సిరీస్ డైరెక్ట్ మెథడ్, ఇండివిజువల్ సిరీస్ షార్ట్ కట్ మెథడ్ అని అడగడు. మీకు ఇచ్చిన ప్రాబ్లము ఆ సిరీస్ డేటా, గివెన్ డేటా అది ఇండివిజువలా, డిస్క్రీటా, లేదు అని అంటే కంటిన్యూసా, దానిని బట్టి వాడు డైరెక్ట్ అయితే డైరెక్ట్, షార్ట్ కట్ మెథడ్ అయితే షార్ట్ కట్ మెథడ్ చేస్తాం. లేదు అని అంటే మనకి ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్ ఫార్ములా అప్లై చేసి మనం చేస్తాం. ఇది నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ సిరీస్ డైరెక్ట్ మెథడ్. కంటిన్యూస్ సిరీస్ డైరెక్ట్ మెథడ్ ఎలా ఉంటుందంటేనమ్మా ఇలా ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఇలా ఉంటుంది కంటిన్యూస్ సిరీస్ అయితే. ఓకే, కంటిన్యూస్ సిరీస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ద వేజెస్ ఆర్ గివెన్ ఇన్ ద గ్రూప్ సిరీస్. ఇప్పుడు అయితే కంటిన్యూస్ సిరీస్ ఫార్ములా ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ హౌ మెనీ వర్కర్స్ గెట్ వేజెస్ బిట్వీన్ 10 to 20 ఎంతమంది 8, 20 to 30 9, 30 to 40 12, 40 to 50 11, 50 to 60 6. ఓకేనా, ఇలా తీసుకున్నాం. అయితే ఇక్కడ నాకు పర్టికులర్గా వేజెస్ ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటున్నాను, ఇది వై అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు పర్టికులర్గా ఎక్స్ ఇంత అని ఇవ్వలేదు కదా. 10 to 20, 20 to 30 అంటే అది 10 to 15 బిలో తీసుకోవాలా 20 బిలో తీసుకోవాలో మనకు తెలియదు కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా ఉంది. ఈ 10 to 20 రేంజ్ L1 + L2/2. L1 + L2/2 అంటే 10 +
20/2 అంటే 30/2. సో 15. సో దీని యొక్క ఇంటర్వెల్ ఏమవుతుందంటే 15 అవుతుంది. ఓకే, దీని యొక్క ఇంటర్వెల్ 15 అవుతుంది. అట్లా 20 + 30. 20 + 30 అంటే 20 + 30/2. 50/2 అంటే 25 అవుతుంది. ఓకేనా, అంటే ఇంటర్వెల్ 15, ఇది 25, ఇది 30 + 40/2 అంటే 70/2, ఇది 35 ఇంటర్వెల్ అవుతుంది. ఇది 90/2, 40 + 50 90/2 45 ఇంటర్వెల్ అవుతుంది. 50 + 60 అంటే 110/2 అంటే 55 ఇంటర్వెల్ అవుతుంది. అంటే ఇది పర్టికులర్ గా ఇలా 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉంటే కంటిన్యూస్ సిరీస్ అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి డైరెక్ట్ మెథడ్ కావాలి అని అంటే ఇక్కడ పర్టికులర్ గా ఒక నెంబర్ కావాలి మనకి. ఆ నెంబర్ని ఏం చేస్తుంటే ఇది లోయెస్ట్ ఇంటర్వెల్ 10 అనేది లోయెస్ట్, 20 అనేది అప్పర్. సో లోయర్ ప్లస్ అప్పర్ బై 2 చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేజెస్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇందాక నేను ఫార్ములా చెప్పలేదు కదమ్మా, ఫార్ములా డైరెక్ట్ మెథడ్ లో కంటిన్యూస్ సిరీస్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఇదే, సమ్మేషన్ ఎఫెక్స్ బై సమ్మేషన్ ఎఫ్, సమ్మేషన్ ఎఫెక్స్ బై సమ్మేషన్ ఎఫ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ వర్కర్స్ నేనేమో వాడు ఇచ్చిన ఇంటర్వెల్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ వర్కర్స్ అని తీసుకుంటున్నా, 8, 9, 12, 11, 6. సమ్మేషన్ ఎఫ్ అన్నారు కదా, ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ అనేసరికి నేను ఈ 46 యాడ్ చేసుకున్నా, వీటన్నిటిని యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఎక్స్ మిడ్ వాల్యూ అంటున్నారు. మిడ్ వాల్యూ అంటే 10కి 20కి మిడ్ వాల్యూ 15, 20కి 30కి మిడ్ వాల్యూ 25, 35, 45, 55. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ఎక్స్ అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇంటర్వెల్ కి మిడ్ వాల్యూ తీసుకున్నామో దట్ ఈస్ ఎక్స్. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎఫ్. ఈ రెండింటిని 8 into 15, 9 into 25 ఇవన్నీ చేసుకుంటే నాకు సమ్మేషన్ ఎఫెక్ట్స్ ఎంత వచ్చింది, 1590 వచ్చింది. ఓకేనా, 1590. by 46 ఎంత వచ్చిందమ్మా నాకు ఆన్సర్ 34/34.56. నేను ఏమీ చేయట్లా, ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ ని నేను ఇలా వేసుకుని వీటి యొక్క మిడ్ వాల్యూని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఇచ్చిన వర్కర్స్ ని ఎఫ్ అనుకుంటున్నాను. ఫార్ములా సమ్మేషన్ ఎఫెక్ట్స్ బై సమ్మేషన్ ఎఫ్ ఫార్ములా వేసాను. ఇది డైరెక్ట్ మెథడ్. మరి ఇండైరెక్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి ఎట్లా చేస్తాం? షార్ట్ కట్ మెథడ్ వచ్చేసరికి సేమ్ అదే, బట్ ఫార్ములా మారుతుంది. ఫార్ములా ఏమవుతుందంటే ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్, ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్. సో నాకు ఇక్కడ మీకు తెలిసిందే, వేజెస్ వేసుకున్నాను, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎఫ్ అంటున్నాను, మిడ్ వాల్యూ సేమే అంటే డైరెక్ట్ మెథడ్లో చేసినట్టు. ఇప్పుడు నాకు ఏ ఈక్వల్ టు 15 అన్నా, ఏ ఈక్వల్ టు 15 ఎందులో వచ్చింది, ఎలా తీసుకుంటాము? మనం మిడ్ వాల్యూస్ చేసాను చూడండి, 15, 25, 35, 45, 55. సో ఈ మిడ్ వాల్యూస్ లో ఉన్న లీస్ట్ వాల్యూనే ఏ. 0 తప్ప ఏదైనా తీసుకోవచ్చు, 0 తప్ప ఉన్న వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఈ ఉన్న వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ 15. ఇప్పుడు డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అంటున్నాం. ఎస్యూమ్ ఏ ఈక్వల్ టు 15, డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. మరి ఎక్స్ మైనస్ ఏ అన్నప్పుడు 15 - 50, ఎక్స్ అంటే మిడ్ వాల్యూస్. ఓకే, మైనస్ ఏ అంటే 15 చేస్తే 0, 10, 20, 30, 40 వచ్చింది. నాకు ఇక్కడ ఏ ఉంది 15, సమ్మేషన్ ఎఫ్ ఉంది, ఇదిగోండి సమ్మేషన్ ఎఫ్ 46, సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ ఉంది, నాకు ఎఫ్ 8,
dx 0, so 0. 9 into 10 90, 12 into 20 240. ఓకేనా, ఇలా ఎఫ్డిఎక్స్ కూడా చేస్తాం, ఫార్ములాలో వేస్తాం. సో 34.56 వచ్చింది. ఇందాక నేను డైరెక్ట్ మెథడ్లో చేసినా సరే 34.56 ఆన్సరు. ఓకేనా, ఇది ఆన్సరు. సారీ, ఇది ఫార్ములా. ఇది ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డిఎక్స్ బై సమ్మేషన్ ఆఫ్ పీస్, సమ్మేషన్ ఎఫ్ అనేది ఫార్ములా. మరి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మెథడ్ ఉందమ్మా, ఇంకొక మెథడ్ ఉంది ఇందులోనే, స్టెప్ డివిజన్ మెథడ్. ఈ ఒక కంటిన్యూస్ సిరీస్లోనే స్టెప్ డివిజన్ మెథడ్ ఉంటుంది. స్టెప్ డివిజన్ మెథడ్కి ఫార్ములా ఏంటి? స్టెప్ డివిజన్ మెథడ్కి ఫార్ములా ఏంటి? ఇది ఫార్ములా, లేదు అంటే ఇది ఫార్ములా. ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్ ఇంటూ సి, వేర్ సి ఈజ్ క్లాస్ ఇంటర్వెల్. వేర్ సి ఈజ్ క్లాస్ ఇంటర్వెల్ అంటేనమ్మా 10కి 20కి డిఫరెన్స్ ఎంత? 10. 20కి 30కి డిఫరెన్స్ ఎంత? 10. 30కి 40కి డిఫరెన్స్ ఎంత? 10. అంటే సి వాల్యూ వచ్చేసి నాకు 10 అవుతుంది. ఓకేనా, ఆ సేమ్ టేబులే కాబట్టి వేజెస్ వేసుకున్న, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎఫ్, మిడ్ వాల్యూ అంటే 15. ఓకేనా, మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 15, 25, 35, 45, 55. అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూ అంటే యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు, మరి వీటిల్లో లీస్ట్ వాల్యూ 15 కదమ్మా. సో లీస్ట్ వాల్యూ 15 కాబట్టి ఏ ఈక్వల్ టు 15. ఓకే, డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అంటే 15 మైనస్ 15. ఎక్స్ అంటే 50, ఏ అంటే 15. 25 మైనస్ 15, 35 మైనస్ 15, 45 మైనస్ 15, 55 మైనస్ 15. ఇవి వచ్చిన వాల్యూస్ని ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు ఓన్లీ డిఎక్స్ కాదు కావాల్సింది, డిఎక్స్ డాష్, డిఎక్స్ కాదు డిఎక్స్ డాష్. సో ఇది ఓన్లీ డిఎక్స్ మాత్రమే, ఇది డిఎక్స్ డాష్. సో డిఎక్స్ డాష్ అన్నాను కాబట్టి డెరివేటివ్ చేస్తామా? కాదు. డిఎక్స్ డాష్ అంటే డిఎక్స్ బై సి, అంటే నాకు వచ్చిన బై డిఎక్స్ని బై సితో చేస్తాం. సి అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత? అన్నిటికీ కామనే కదా క్లాస్ ఇంటర్వెల్ 10. అన్నిటికీ కామన్ ఇంటర్వెల్ 10 కదా. 10 to 20, 20 to 30, అప్ టు 50 to 60 వరకు క్లాస్ ఇంటర్వెల్ 10 డిఫరెన్స్. సో 0, 1, 2, 3, 4 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ అంటున్నా. సో ఎఫ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ని, డిఎక్స్ డాష్ని 8 into 0, 9 into 1, 12 into 2, 11 into 33, 6 into 4. సో ఈ టోటల్గా 0, 9, 24, 33, 24 వచ్చేసి నాకు వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 9 వచ్చింది. సో నాకు ఫార్ములా ఏ ఈక్వల్ టు 15 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ డాష్ ఈక్వల్ టు 90, సమ్మేషన్ ఎఫ్ ఈక్వల్ టు 46, సి ఈక్వల్ టు 10. ఫైనల్గా నాకు ఎంత వచ్చింది ఆన్సరు? 34.56. సో మీరు ఇచ్చిన క్వశ్చను స్టెప్ డివిజన్లోను, షార్ట్ కట్ మెథడ్లోను, డైరెక్ట్ మెథడ్లోను, ఈ మూడిట్లోనూ కూడా సేమ్ వాల్యూనే వస్తుంది. ఓకేనా, నాది. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా న్యూమరికల్ డేటా ఇస్తాడమ్మా. అది ఎలా ఇస్తాడనంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, జస్ట్ ఓన్లీ నెంబర్స్ ఇచ్చేసి, సిరీస్ ఇచ్చేసి దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసేస్తాం. కానీ గ్రూప్డ్ డేటా అని ఇస్తాడు. గ్రూప్డ్ డేటా అంటే ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఇలా ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే పైనంతా ఆల్ఫాబెటికల్ డేటా ఉంటుంది, ఓన్లీ కింద మాత్రమే ఒక్క లైన్ మాత్రమే మనకి న్యూమరికల్ డేటా ఉంటుంది. సో ఇండివిజువల్ సిరీస్కి డైరెక్ట్ మెథడ్కి సమ్మేషన్ ఎక్స్ బై ఎన్, షార్ట్ కట్ మెథడ్ అంటే ఏ ప్లస్ సమ్మేషన్ డిఎక్స్ బై ఎన్, వేర్ ఏ ఈక్వల్ టు ఉన్న డేటాలో 0 తప్ప లీస్ట్ నెంబర్, లీస్ట్ వాల్యూ, డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అంటే రెండు కూడా నెంబర్సే ఉంటాయి, న్యూమరికల్ డేటానే ఉంటుంది. దీనికి ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్. దీంట్లోనే డిస్క్రీట్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ అంటే ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్, వేర్ ఏ ఈజ్ ద లీస్ట్ వాల్యూ ఇన్ ఎక్స్. ఓకే, వేర్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ అంటే ఇలా ఇంటర్వెల్స్ ఇస్తాడు. ఫస్ట్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనకు మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము.
ఓకేనా, లోయెస్ట్ వాల్యూ ప్లస్ హైయెస్ట్ వాల్యూ బై 2 చేస్తే మీకు మనకి డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్, షార్ట్ కట్ మెథడ్లో ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్, స్టెప్ డివిజన్ మెథడ్లో ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ డిఎక్స్ డాష్ బై సమ్మేషన్ ఎఫ్ ఇంటూ సి, వేర్ సి ఇస్ ద క్లాస్ ఇంటర్వెల్. అంటే ఈ సిరీస్ ఒక్కొక్క దానికి ఉన్న క్లాస్ ఇంటర్వెల్ సేమే ఇస్తాడు, సేమ్ ఇవ్వకపోతే మనకి డేటా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంటర్వెల్ ఎంత క్లాస్ ఇంటర్వెల్ సేమ్ ఇస్తాడు. ఇక్కడ మనల్ని అడిగింది డిఎక్స్ కాదు, డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ, డిఎక్స్ డాష్ అంటే డిఎక్స్ బై సి. ఓకేనమ్మా, నేను మళ్ళీ ఇందులో ఫార్ములాస్ రాసా. మీకు మీ అంతటి క్లాస్ మొత్తం మీ అందరికి మీరు అడిగేంత వరకు నేను ఏ మెటీరియల్ ఇప్పుడు నుంచి ఫార్వర్డ్ చెయ్యను. ఓకే అమ్మా, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అట్లీస్ట్ మీరు రెస్పాండ్ అవ్వనప్పుడు